కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము ఎరుగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, తర్వాత పదాదులు పదాది సైనికులతోనూ, మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొని హూంకరించుకుంటూ సింహనాదములు చేయుచు శూరత్వము వీరత్వములు చూపుకొనుచు హింకరించుకుంటూ సింహనాదములు చేసుకొనేను. శూరత్వ వీరత్వములు చూపుచు సింహనాదములు చేసుకొని భయంకరముగా దుందుబేరులు వాయించుకుని శంఖములను పూరించుకుని ఉభయ సైన్యములు విజయకాంక్షలకు పోరైతిరి. ఆ రణభూమి అందు చూసిన విరిగిపడినటువంటి రథపు గుర్రములు, తెగినటువంటి మొండెములు, తొడలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో నివసిస్తున్న ఆక్రనందనలు పర్వతాల వలె పడి ఉన్నవి. ఏనుగులు, గుర్రములు, కళేబరాలు దృశ్యములే. ఆ మహాయుద్ధమునందు వీరత్వము చూచి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధమును సూర్యాస్తమ సమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలల సైన్యము చాలా నష్టపోయిను. అయినను 3 అక్షౌహిణీల్లో పురంజయునికి సైన్యము ఎల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పోయెను. బలోపేతుడై శత్రురాజులు రాజ్యమునకు ఆక్రయించుచున్నాడు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వారు వచ్చి పురంజయునికి ఊరటించి, రాజా, మున్నొక్కసారి ఏ విధముగా వచ్చినా నీవు ధర్మాన్ని తప్పలేదు. ఇప్పుడు తప్పినావు. నీవు చేస్తున్న దురాచారులు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట లాభపడలేదు. నీవు భగవంతుని సేవింపక ఆపద్ధర్మ ప్రవర్తనుడై ఉండుచుండివి. ఈ యుద్ధమున ఓడిన రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకించి జయాపజయములు దైవాధీనములని ఎరిగి నీవు చింతతో కృంగిపోయుట వేళ శత్రురాజ్యములు యుద్ధములో జయించి నీ రాజ్యము నీకు తిరిగి పొందవలెనని తలంచుకొని నా హితోపదేశమును ఆలకింపుము అని. ఇది కార్తీక మాసపు రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమిగాన స్నానాది జపాది నిత్య కర్మలు ఆచరించిన, దేవాలయమునకు వెళ్లిన, దేవుని సన్నిధి దీపారాధనలు చేసిన, భగవన్నామను చేయించిన, నాట్యము చేసిన, ఇట్లొనర్చిన నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేగాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషము చెంది నీవు శత్రువులను ధనుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడైన దుష్టన వాహనము చేయుట, దుష్ట సహవాసము చేయుట చేతగాక నీకే అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలంచుకుని నేను చేసినట్లు చేసి హితోపదేశము చేసెను. శ్లోకము. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్సహభ్యంతరశుచి పుండరీకాక్ష సహ బహోప్యంతరశుచి. ఇట్లు అని మంత్రం చెప్పి ఆయన మీరు రేపు ఆ వ్రతమును ఆచరించమని చెప్పి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్తం కార్తీక మాహత్య మందలి 21ాధ్యాయతి 21వ రోజు పారాయణం సమాప్తం. ఇలాగే కార్తీక మాసంలో మనకు తోచినటువంటి దానము, కనీసం దీపం వెలిగించిన విష్ణాలయంలో గాని శివాలయంలో గాని
లేకపోతే కనీసం ఆ దేవునికి సేవ ఆ దేవాలయం ముందు ఊడ్చినా నీకు అంత ఇది లేనప్పుడు మనకు తోచిన విధంగా దైవమునికి సన్నిహితంగా ఉండిన ఎడల ఈ కార్తీక మాసం నీవు చిన్న దానం చేసినా కూడా ఎట్టి ఫలితం వచ్చునో ఈ మహర్షుల ద్వారా మనం అనేక విధాల కథల ద్వారా తెలుసుకొనుచున్నాము. కావున మీరందరూ ఈ కార్తీక మహాత్మ్యమును విని దీంట్లో ఏదో ఒకటి మీకు తోచిన విధంగా దానం చేసి ఈ కార్తీక మాసం పుణ్యమును అందరూ పొందుదురని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు ఇంకొక అధ్యాయంతో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.